నవీన్ గారు సార్, ఇండస్ట్రీలో స్ట్రైక్ జరుగుతోంది. ఉస్తాద్ సినిమాకి ఏ మేరకు ఎఫెక్ట్ అయింది అనుకున్న? యాక్చువల్గా ఉస్తాద్ సినిమా మొన్న మంత్ ఎండ్కి అయిపోతుంది అనుకున్నాం కదా, బట్ ఏ మేరకు ఎఫెక్ట్ అయింది, ఎప్పుడు అయిపోవచ్చు? మేము ఇంకా హీరో గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఇంకో 1 వీక్ షూట్ ఉందండి. తర్వాత వీ హ్యావ్ అనదర్ 20-25 డేస్ షూట్. వీఆర్ ఫైన్ అండి, మాకేం ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ స్ట్రైక్ గురించి కాకుండా విల్ టాక్ అబౌట్ దిస్ ఫిలిం. అది కరెక్టే, కానీ మీరు కనిపించేది బయట తక్కువ కదా. పోనీ ఆ సినిమాని సంక్రాంతికి తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు, ఇంకా మూవీ కంప్లీట్ అవ్వాలి. తర్వాత అంటే చాలా దూరం ఉంది కదా, ఇప్పుడు ఆగస్టులో ఉన్నాము, ఇంకా 6 months టైం ఉంది కదా, సంక్రాంతికి ఏమైనా ఇంకా షూట్ అవ్వాలి. కానీ అసలు ఆ డేట్ గురించి ఇంకా ఆలోచించలేదు. డేట్ ఏమైనా అనుకోగానే డెఫినెట్గా మీకే చెప్తాం ఫస్ట్. నవీన్ గారు, మామూలుగా అయితే ఆగస్ట్ 8 గ్రౌండ్ ఖాళీగా ఉంది, కొత్త సినిమాలు ఏం లేవు పెద్దగా. కానీ 9వ తారీఖున అతడు రిలీజ్ అవుతుంది. ఆ ఫేవర్ చాలా ఎక్కువ ఉంది తెలుగు స్టేట్స్లో. దాని ఎఫెక్ట్ ఈ సినిమా మీద ఏమైనా పడే అవకాశం? డెఫినెట్గా అతడు మహేష్ బాబు గారి కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అండి. త్రివిక్రమ్ గారు ఆయన కాంబినేషన్లో డెఫినెట్గా మ్యాసివ్గా ఉంటుంది రిలీజ్. బట్ దిస్ ఫిలిం ఇది ఆల్రెడీ కన్నడలో పెద్ద హిట్ అయ్యి, మలయాళంలో పెద్ద హిట్ అయ్యి, వర్డ్ ఆఫ్ మౌత్ బాగా ఉంది. అండ్ దెర్ ఈజ్ స్పేస్ ఫర్ 2 ఫిలిమ్స్. అంటే కొత్త సినిమా కాదు కదా, సో దెర్ ఈజ్ స్పేస్ ఫర్ బోత్ ఫిలిమ్స్. నవీన్ గారు సార్, నవీన్ సారీ చెప్పండి. నవీన్ గారు, మీరు చాలా తక్కువ వస్తారు కాబట్టి బయటికి చాలా గ్యాప్ వచ్చింది. కొన్ని క్వశ్చన్స్ వాళ్ళని అడిగిన తర్వాత మళ్ళీ నా దగ్గర రండి. రాజ్ సార్, here. sir. So, what was the immediate reaction when you read the script, and tell me more about your first meeting? About the direct first meeting, sir. Like, we